నెల్లూరులో పర్యటించినటువంటి మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులు, గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. మున్సిపల్ జూనియర్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. హైస్కూల్ విద్య నుంచి డిగ్రీ వరకు వీఆర్సీలోనే చదివినట్లుగా మంత్రి గుర్తు చేసుకున్నారు. 6,000 మంది చదువుకునేటువంటి వీఆర్సీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. వైసీపీ హయాంలో మూసివేసిన వీఆర్ హైస్కూల్ను ఆధునీకరించి మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని, పేద పిల్లలకు అడ్మిషన్ కల్పించి పూర్తి ఉచిత విద్యను అందజేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇదే స్కూల్లో నేను చదివా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, 6th to 10th. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ పక్కన ఈ క్యాంపస్లోనే చదివా కాలేజీలో. డిగ్రీ 3 years ఇదే కాలేజీలో చదివా. ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ ఫస్ట్ అయ్యా. అయితే గత 2014-19లో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదైనా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం. ఇంటర్మీడియట్ కూడా 300 మందికి హాస్టల్స్, 150 మంది నెల్లూరు వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఇచ్చాం. నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చాం. నెలకు 6 లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం. చక్కగా 5 సంవత్సరాలు జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా ఎక్కడ అప్పుడు కాళ్ళకు దండం పెడతారు, సార్ మీ వల్ల మేము పేదవాళ్ళం ఐఐటీ అయ్యామని. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి డే స్కాలర్ ఏదో నామక వ్యవస్థ ఇచ్చారు. అయితే గత 5 సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు, ఒకప్పుడు ఇది 2000 నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు దాదాపు 6,000 స్ట్రెంత్ ఉండేవాళ్ళు. స్కూల్లో ఫుల్గా ఉండేది. నేను ఇక్కడ ఉద్యోగం చేసిన 79 to 81 ఉద్యోగం చేసినప్పుడు కూడా 6,800 మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాడు. హై డిమాండ్. స్కూల్లో ఆ రోజు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ రావాలంటే 540, 545 మార్కులు రావాల్సింది. ఎందుకంటే 1979 to దాదాపు 85 దాకా ఈ కాలేజీలో 11th and 12th అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున. అలాంటి స్కూల్ కంప్లీట్గా క్లోజ్ చేశారు గత 5 సంవత్సరాల్లో. ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి నడివడ్లో ఉన్నట్లు లెక్క, సెంటర్ హార్ట్. ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు, ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెంచెర్లలో పలుచోట్ల